ప్రియ స్నేహితులారా, లోకంలో ఎవరైనా మనకన్నా పై స్థాయిలో ఉన్నా, ఎవరైనా మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నా, ఎవరికైనా మనకన్నా ఎక్కువ ఉన్నా, మనకన్నా ఎందులో గొప్ప అనే ప్రశ్న లేవనెత్తిన అనే ఆలోచన వచ్చిన, మనకన్నా ఎదుటివాడే దేవుని ఆశీర్వాదం పొందుతున్నారు అని అనిపించిన, మనకు తెలియకుండానే లోపల ఒక రకమైన అలజడి చెలరేగుతుంది. దాని పేరే కడుపు మంట లేక అసూయ. వాస్తవానికి ఇది ఈనాటిది కాదు, ఆకాశం ఏనాటిదో అసూయ ఆనాటిది. ఎదుటి వ్యక్తి గురించి అసూయ పడేవాడు ఆ వ్యక్తి విజయాన్ని తగ్గించలేడు, కానీ తాను మాత్రం తన ఆనందాన్ని కోల్పోతూ ఉంటాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలు కయ్యను అన్నదమ్ములు ఉన్నారు. హేబేలు కానుక దేవుడు స్వీకరించాడు, కయ్యను కానుక దేవుడు తిరస్కరించాడు. అప్పుడు ప్రారంభమైంది కయ్యను కడుపులో, హృదయంలో ఆ మంట, అసూయ. అది క్రమేణా ఆ హృదయములో చెలరేగిన ఆ కడుపు మంట లేక అసూయ తన తమ్ముణ్ణి హతమార్చే వరకు దారితీసింది. కనుక ప్రియ స్నేహితులారా, హృదయములో కలిగే ఆ కడుపు మంట లేదా అసూయ ప్రారంభంలో అది ఏమీ కాదులేని వదిలేస్తాం, కానీ రానున్న రోజుల్లో అది దేనికి దారితీస్తుందో మనకు తెలియదు కదా. కాబట్టి ఆలోచిద్దాం, మనలో కూడా ఎదుటివాడిని చూసినప్పుడు వారికి ఉంది నాకు లేదు, వారు ఉన్నత స్థాయిలో ఉన్నారు నేను లేను అనే అసూయతో రగిలిపోతున్నామేమో. ఆలోచిద్దాం, కడుపు మంటను తొలగించుకుంటూ కడుపు మంటకు విరుగుడుగా ప్రేమను అలవర్చుకుందాం. దేవుడు మనకు దీవించును గాక. ఆమేన్.